ఒక్కోసారి ఇంటి పనులు, పిల్లల పనులు చాలా ఓవర్‌వెల్మింగ్‌గా, కష్టంగా అనిపిస్తాయి. నా వల్ల కాదు అని చేతులెత్తేసేలా కూడా చేస్తాయి. ఆ ఫీలింగ్స్ అన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడు సాధించే విజయం మాటల్లో చెప్పలేనిది. వెంటనే కనపడదు కూడా. పిల్లల మీద మీరు ఊహించినంత పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాంటి ఓ రోజు గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మాకు ఇంట్లో ది మోస్ట్ ఛాలెంజింగ్ టైం అంటే మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:30, 9 వరకు. క్షణం తీరిక ఉండదు. ఒక పని తర్వాత మరొక పని. అంటే పిల్లల్ని తీసుకురావడం, ఈవినింగ్ స్నాక్స్, హోంవర్క్స్, కాసేపు పార్కుకి తీసుకువెళ్ళడం, ఈలోపు రాత్రికి ఫుడ్ ప్రిపరేషన్, క్యారేజీలు క్లీన్ చేసుకోవడం, మరుసటి రోజు వేసుకోవడానికి యూనిఫామ్స్ వాషింగ్ మెషిన్లో వేసి వాటిని ఆరేసుకోవడం, స్నానాలు, మిగిలిన హోంవర్క్స్, మర్నాడు ఉదయం చేయబోయే కూరకి కూరగాయలు కట్ చేసుకోవడం, పిల్లలకి చదువు చెప్పడం లేదా కథల పుస్తకాలు చదవడం, భోజనాలు అయ్యాక మళ్ళీ గిన్నెలు కడుక్కోవడం. ఏ మాత్రం సమయం దుబారా చేయకుండా ఇద్దరం కలిసి చేస్తే ఈ పనులన్నీ రాత్రి 8:30కి పూర్తవుతాయి. అప్పటికి ఒంట్లో పులుసంతా దిగిపోయి వీపుని పరుపుకి ఎప్పుడు ఆనిద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది వారంలో ఓ 2 రోజులు మాత్రం మా ఆవిడ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళి రాత్రి 10కి వస్తుంది. అంటే ఈ పనులన్నీ నేనొక్కడనే చూసుకోవాలి అన్నట్టు. కష్టమే, కానీ తప్పదు, చెయ్యాల్సిందే. రోజులాగే అన్నీ సవ్యంగా జరిగిపోవాలి. సో కొంచెం ముందు నుండే ప్లానింగ్ చేసుకుంటాం. సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లే ముందే ఒక్కోసారి ఇంటి పనులు, పిల్లల పనులు చాలా ఓవర్‌వెల్మింగ్‌గా, కష్టంగా అనిపిస్తాయి. నా వల్ల కాదు అని చేతులెత్తేసేలా కూడా చేస్తాయి. ఆ ఫీలింగ్స్ అన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడు సాధించే విజయం మాటల్లో చెప్పలేనిది. వెంటనే కనపడదు కూడా. పిల్లల మీద మీరు ఊహించినంత పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాంటి ఓ రోజు